శుభోదయం పిల్లలు, బాగున్నారా? మరి మనం 4 పద్యాలు నేర్చుకున్నాం. ఈరోజు 5వ పద్యం నేర్చుకుందామా? అందరూ నాతో పాటు చెప్తారా? మరి చెప్పే ముందు 2 సార్లు శ్రద్ధగా వినండి, 3సారి నాతో పాటు చెప్పండి. కమలములు నీట భాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. కమలములు నీట భాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. ఇంకొకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి. బాగా వింటున్నారు పిల్లలు? కమలములు నీట భాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. మరి ఈ పద్యం యొక్క అర్థాలను నేర్చుకుందాం. కమలములు అంటే తామర పూలు, మీకు తెలుసు కదా తామర పూలు. కమలాత్ముడు అంటే సూర్యుడు, అంటే తామరలకు మంచి మిత్రుడు అని అర్థం అనమాట. రశ్మి అంటే కిరణము, ఇప్పుడు సూర్యుడి నుండి మనకి సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి కదా, రశ్మి అంటే కిరణము అని అర్థం, వేడి అని కూడా అర్థం. సోకి అంటే తాకి, సోకటం అంటే తాకటం, సోకి అంటే తాకి అని అర్థం, లేకపోతే తగలి అని కూడా వస్తుంది అనమాట. నెలవు అంటే చోటు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం నేర్చుకుందాం పిల్లలు. సుమతి, తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులు అవుతారు. ఇది నిజం. మరి ఒక క్లాసులో మరి ఒక పద్యంతో కలుద్దాం పిల్లలు. అందరికీ ధన్యవాదాలు.